జేహెచ్ఎంసీ పాలక మండలి సర్వసభ్య సమావేశం ప్రతి 3 నెలలకోసారి జరగాల్సి ఉన్న గడిచిన 2 ఏళ్లుగా 5 నెలలు దాటిన కౌన్సిల్ సమావేశాలను నిర్వహించలేదు. దీనికి తోడు ప్రస్తుత పాలక మండలి గడువు మరో 79 రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం జరగనున్న కౌన్సిల్ సమావేశం చివరిది కానుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సభ్యుల నుంచి ఆయా అంశాలపై వివరణ, సమాధానాలు కోరడంతో పాటు ప్రశ్నోత్తరాల సమయంలో వివిధ అంశాలపై ప్రశ్నించేందుకు విపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక రేపు ఉదయం 10:30 ప్రారంభమయ్యే ఈ సమావేశంలో మేయర్ ప్రసంగం, ప్రశ్నోత్తరాల పర్వం వంటివి నిర్వహించనున్నారు. ఇక హెచ్సిటి, ఎస్ఆర్డిపి పనులు, వీధి లైట్లు, శానిటేషన్, వీధి కుక్కల బెడద, రహదారుల నిర్వహణ లోపాలపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గలం విప్పనున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి. ప్రధానంగా చూసుకున్నట్టయితే జేహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చించబోతున్నారా? అలాగే షెడ్యూల్ ఏమైనా ప్రకటించబోతున్నారా? అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, జేహెచ్ఎంసీ కార్పొరేటర్లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రస్తుత చైర్మన్ వీళ్ళందరితో కలిపి ఒక సమావేశం నిర్వహించారు. అయితే రేపు చివరి జేహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. అయితే ఈసారికి సంబంధించి రేపే చివరి, అంటే ఇప్పుడు జరిగేటువంటి సమావేశాలు చివరి సమావేశాలు కావడంతో ఇప్పుడు అటువంటి కార్పొరేటర్లు జేహెచ్ఎంసీ సమావేశంలో, కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై దాదాపుగా 2-3 గంటల పాటు సుదీర్ఘంగా వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేసినట్టుగా కూడా మనకు తెలిసింది. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదు, గెలిపించలేదు అనేటువంటి కక్షతో కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులతో పాటు బీజేపీ నాయకులు ప్రధానంగా ఆరోపిస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే అయితే గ్రేటర్ పరిధిలో పూర్తి స్థాయిలో అభివృద్ధి కుంటపడింది. ఎక్కడ కూడా కనీసం వీధి లైట్లు కూడా నోచుకోలేదు, డ్రైనేజీలు పొంగి పొందుతూనే ఉన్నాయి. వర్షం వస్తే చాలు కాలనీలు కూడా పూర్తి స్థాయిలో చెరువులుగా మారుతున్నటువంటి సందర్భం కనిపిస్తున్నారు. ఎక్కడ కూడా చర్యలు చేపట్టడం లేదని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రధానంగా రెండు పార్టీలు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో రేపు జరగబోయేటువంటి కౌన్సిల్ సమావేశంలో అధికార పక్షాన్ని నిలదీసేందుకు దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో కార్పొరేటర్లను సన్నద్ధం చేసినట్టుగా కూడా తెలిసింది. అయితే మొదటగా అంటే సమావేశాలు ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో కావచ్చు, అధికార పక్షాన్ని నిలదీసేందుకు కూడా పూర్తి స్థాయిలో ప్రశ్నోత్తరాల రూపంలో వాళ్ళను ఎలా ఎండగట్టాలని చెప్పేసి కూడా వాళ్ళకు దిశానిర్దేశం చేయడంతో పాటు తర్వాత వివరణ ఇవ్వాల్సినటువంటి అంశంలో కూడా పూర్తి స్థాయిలో అధికార పక్షాన్ని నిలదీయాలని చెప్పేసి కూడా వాళ్ళకు కొంత. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే విపక్ష పార్టీలు ప్రధానంగా ఏ అంశాలను ఈ సమావేశంలో నిలదీసే అవకాశం ఉంది? దాని గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఇటు బీజేపీ గానీ బీఆర్ఎస్ గానీ ప్రధానంగా ఏ అంశాలను లేవనెత్తే అవకాశం కనబడుతుంది? అంటే కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయో పూర్తి స్థాయిలో విస్మరించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఇప్పటికే వీళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా కావాల్సినవి కేవలం వీధి లైట్లు కావచ్చు, డ్రైనేజీ సమస్య కావచ్చు, నీటి సమస్య కావచ్చు. గత కొంత కాలంగా కూడా ఇటు హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుక్కల బెడద ఎక్కువైందని చెప్పేసి కూడా ప్రధానంగా అంటే వార్తలు రావడంతో పాటు స్వయంగా మనం చూసినట్టు నేపథ్యం కనబడుతుంది. గతంలో కూడా అంబర్పేట్ సమీపంలో కూడా కుక్క ఘాటుకి కేవలం ఒక చిన్నారి కూడా బలైనటువంటి నేపథ్యం ఉంది. అయితే అట్లా చాలా మంది కూడా ప్రతిరోజు ఎంతో మంది కుక్క కాటుకు బలవుతున్నారు అని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా వాటిని అంటే వాటిని నియంత్రించడంలో కావచ్చు, ఇతరత్ర సమస్యలకు సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళట్లేదు, వాటిపైన కనీసం ఫోకస్ చేయట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేసి అంటే వాటిపైన నియంత్రణ ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు అడిగే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. ముఖ్యంగా కావాల్సిన మౌలిక సదుపాయాలు, రోడ్లు కావచ్చు, మిగతా వీధి లైట్లు, ఎక్కడ కూడా కనీసం వీధి లైట్లను కూడా వేసేటువంటి పరిస్థితి కనబడతలేదు. అసలు వెలిగిన చోట్ల 24 గంటలు వెలుగుతూనే ఉంటాయి, కనీసం వాటిని మెయింటైన్ చేసేటువంటి సిబ్బందులు కూడా ఉండట్లేదు అని చెప్పేసి కూడా ప్రధానంగా వాళ్ళు జేహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కూడా ప్రతిపక్షాలు వాళ్ళను నిలదీసే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. అసలు వెలుగని చోట్ల కనీసం వీధి లైట్లు పోతే కనుక కనీసం 6 నెలలు కాదు, సంవత్సరం గాలం గడిచినా కూడా అక్కడ చీకటిగానే ఉండాల్సి వస్తుంది. కానీ కనీసం అక్కడ వీధి లైట్ మార్చేటువంటి పరిస్థితులు కూడా కనపడట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధానంగా ఇటు వీధి లైట్ల సమస్యలు కావచ్చు, కుక్కల బెడద కావచ్చు, అంతే కాకుండా రోడ్ల సమస్య కావచ్చు, ఎక్కడ కూడా రోడ్లు గుంతలుగానే ఉన్నాయి తప్ప కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా రోడ్లను కూడా వేసినటువంటి సందర్భం లేదు. వర్షాలు వస్తే కనుక ఆ రోడ్లన్నీ కూడా అంటే కొట్టుకుపోయి మొత్తం కంకర తేలి ఇంకా ఎక్కువ యాక్సిడెంట్స్ అయ్యే సమస్యలే తలెత్తుతున్నాయి తప్ప ఎక్కడ కూడా వాటికి పరిష్కార మార్గాలు చూపడం లేదని చెప్పేసి కూడా ఇటు మంచినీటి సౌకర్యాలు కావచ్చు, అంటే కొన్ని ప్రాంతాలకు ఎక్కడ కూడా
మంచినీళ్లు వారానికి ఒకసారి తప్ప డే బై డే వచ్చినటువంటి నేపథ్యం కనబడట్లేదు కాబట్టి ఇవన్నీ అంశాలపైన వీధి లైట్లు కావచ్చు, కుక్కల బెడలకు సంబంధించి కావచ్చు, డ్రైనేజీ సిస్టమ్ సంబంధించి కావచ్చు, మంచినీటి సౌకర్యాలు కావచ్చు, రోడ్ల విస్తరణకు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో ఈ అన్ని అంశాలపైన కూడా ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. అంతేకాకుండా 29న దీక్ష దివాస్ కార్యక్రమం సందర్భంగా పూర్తి స్థాయిలో అందరూ సమాయత్తం కావడంతో పాటు దీక్ష దివాస్ లో గ్రామ మండల కార్యాలయాల్లో కావచ్చు, జిల్లాల వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి వాళ్ళకు దిశానిర్దేశం చేయడంతో పాటు దీక్ష దివాస్ రోజున ఒక ప్రత్యేక ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించే దిశగా ముందుకెళ్తున్నారని చెప్పేసి కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దీక్ష దివాస్ ప్రారంభించిన రోజు ఎలాంటి అంశాలతో దీక్ష దివాస్ ప్రారంభించారు అంటే కేసీఆర్ సచ్చుడా తెలంగాణ వచ్చుడా అనే నినాదంతో దీక్ష దివాస్ ప్రారంభించిన నేపథ్యంలో ఆ సందర్భంలో ఎలాంటి అంశాలతో ఉద్యమాన్ని ప్రారంభించారనే అంశాలకు సంబంధించి కూడా ఒక ఫోటో ఎగ్జిబిషన్ ని కూడా ప్రారంభించే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. మొదటగా కూడా ఆ రోజు దీక్షా దివాస్ రోజున ఒక భారీ ఎత్తున పెద్ద ఒక కేసీఆర్ ఫ్లెక్సీతో వాళ్ళకు పాలాభిషేకం చేసిన తర్వాత ఇతరత్ర కార్యక్రమాలకు ముందుకెళ్లాలని చెప్పేసి కూడా వాళ్ళకి సూచనట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా నిమ్స్ వంటి ఆసుపత్రులకు కూడా పండ్ల సరఫరా సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా చేయాలి అని చెప్పేసి కూడా గతంలో కంటే కూడా ఈసారి ఇంకా కొంచెం గట్టి అంటే భిన్నంగా నిర్వహించడంతో పాటు ప్రతి గ్రామాన కూడా దివాస్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలి, ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా వాళ్ళకు చేసినటువంటి అంటే దిశానిర్దేశం చేసినటువంటి అంశం కనబడుతుంది. అంతేకాకుండా ఈసారి అంటే జిహెచ్ఎంసీ కార్పొరేటర్ల యొక్క పదవీ కాలం అంటే టర్మ్ అయిపోతున్నటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి అంటే ప్రస్తుతము తొందరలో అంటే డిసెంబర్ లోగా అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చేటువంటి నేపథ్యం కనబడుతుంది. అంటే జిహెచ్ఎంసీ కార్పొరేటర్ దాదాపు 2.5 months టైం ఉన్నటువంటి నేపథ్యంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోగానే మరొకసారి జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చేటువంటి నేపథ్యం ఉండడంతో ఖచ్చితంగా కార్పొరేటర్లు అందరూ కూడా మరొకసారి వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా సమాయత్తం కావాలి, సిద్ధంగా ఉండాలంటే కూడా మనకు సూచన చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే భవిత ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ సమావేశం కేవలం ఒక్కరోజు ఉండే అవకాశం ఉందంటారా, లేకపోతే ఇంకా పొడిగించే అవకాశం కనిపిస్తుందంటారా? దీని విషయంలో ప్రతిపక్షాలు ఏమైనా అభ్యర్థన చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా భవిత? జిహెచ్ఎంసీ సమావేశాలకు సంబంధించి మాత్రం ఇప్పటివరకు ఇంకా మనకు పూర్తిగా నాకు క్లారిటీ రాలేదు. ఎందుకంటే ఈ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యం కలగదు. ఎందుకంటే గత కొంతకాలంగా అంటే సమావేశాలు ఎవ్రీ 3 months ఒకసారి నిర్వహించి ఎప్పటికప్పుడు సమస్యలు కావచ్చు, సమస్యలకు సంబంధించిన పరిష్కారాల కోసం కావచ్చు ముందుకెళ్ళేటువంటి నేపథ్యం ఉండేది. కానీ గత కొంతకాలంగా ఆ యొక్క వ్యవధి అంటే 3 నెలల కాలం కాస్త 5 నెలలకు 6 నెలలకు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది కాబట్టి సమస్యలు ఎక్కువగా ఉండేటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వీటి యొక్క కాల పరిమితి అంటే ఏదైతే కౌన్సిల్ సమావేశాలు నిర్వహించేటువంటి డేస్ కూడా పొడిగించాలని చెప్పేసి కూడా ఖచ్చితంగా ప్రతిపక్షాలు డిమాండ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. కానీ తాజాగా నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలు కూడా దాదాపు వారం రోజుల పాటు 10 రోజుల పాటు నిర్వహిస్తారని చెప్పేసి చెప్పినప్పటికీ కేవలం ఒక రోజుకే పరిమితం చేశారు. కాబట్టి జిహెచ్ఎంసీ సమావేశాలు కౌన్సిల్ సమావేశాలు మాత్రం ఎన్ని రోజులు నిర్వహిస్తారని మాత్రం మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? ప్రధానంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు మేయర్ లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ కి వెళ్ళిపోవడం, మరి జిహెచ్ఎంసీలో బలం ఉన్న టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎలాంటి అంశాలను లేవనెత్తే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది భవిత? అంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో గ్రేటర్ పరిధిలో అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు నిర్వహించినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దాదాపుగా ఎక్కువ శాతం వరకు ఇటు బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా గెలుచుకున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. తర్వాత వచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ కూడా గ్రేటర్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టలేదు. అంటే పూర్తి స్థాయిలో గ్రేటర్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళే ఉన్నారు. తర్వాత జరిగిన పరిణామాలతో కొంత బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వాళ్ళే ఉన్నారు తప్ప ప్రధానంగా బీఆర్ఎస్ లో ఉండి పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అయితే మేయర్ కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచి తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఎక్కడైనా కూడా ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా మొగ్గు చూపుతారు. కాబట్టి ఇదే క్రమంలో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ముఖ్యంగా అధికార పక్షం కంటే కూడా ప్రతిపక్షం పాత్ర చాలా ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే సమస్యలను లేవనెత్తడంలో కావచ్చు, ప్రజల యొక్క సమస్యలు ఏంటివి అని చెప్పేసి వివరించడంలో కావచ్చు, ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి, ఏది ప్రధాన సమస్య, ఏది ప్రధానంగా నెరవేర్చాల్సినటువంటి డిమాండ్ అనే అంశాలను కూడా పూర్తి స్థాయిలో వీళ్ళ దగ్గరికి అంటే రేపు క్వశ్చన్ అవర్ లో కావచ్చు, తర్వాత నిర్వహించేటువంటి వివరణ కోరేటువంటి సమయంలో కావచ్చు, ఖచ్చితంగా బీఆర్ఎస్ మాత్రం ఇటు అధికార పక్షాన్ని కాంగ్రెస్ ని నిలదీసే యోచనలో ఉన్నట్టుగా కనబడుతుంది. ముఖ్యంగా
మనం చూసినట్లయితే జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, అంటే ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఈ వీధి లైట్లు, వీటికి సంబంధించినట్టే కావచ్చు. ముఖ్యంగా వీధి లైట్లకు సంబంధించే ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం కనబడుతుంది. అంతేకాకుండా రోడ్లకు సంబంధించి ఎక్కడ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో పూర్తి స్థాయిలో రోడ్లు అంటే విస్తరణ కావచ్చు, రోడ్లకు సంబంధించి గతుకులుగానే ఉన్నాయి. కొంచెం వర్షం పడితే చాలు అంటే నాణ్యత లేని రోడ్లను వేయడము, ఆ రోడ్లు కనీసం అంటే చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ కూడా గుంతలుగా మారడము, తర్వాత కంకర తేలడం, ఇవన్నీ అంశాలపైన కూడా అంటే రోడ్లు వేసేటప్పుడు కూడా కొంత నాణ్యత పాటించడం లేదు అనే అంశాలకు సంబంధించి కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళను క్వశ్చన్ చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే గత 10 ఏళ్ళు కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి, మేము వచ్చి కేవలం 2 ఏళ్లే అవుతుంది కాబట్టి మేము ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో రోడ్లను వేసినటువంటి సందర్భం లేదు. మీరు చేసే క్వశ్చన్స్ అన్ని కూడా మీరు చేసినటువంటి అభివృద్ధికి సంబంధించి అని చెప్పేసి కూడా వీళ్ళు అంటే వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినటువంటి క్వశ్చన్ కి వ్యతిరేకంగా వీళ్ళు సమాధానం ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. కానీ బీఆర్ఎస్ ప్రధానంగా ఫోకస్ చేసేది మాత్రం ఈ అంశాలపైన మాత్రమే మనకున్నటువంటి సమాచారం, మనకున్నటువంటి అవగాహన కావచ్చు, ఇతర బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నిటిని చూసా కూడా కేవలం అంటే రోడ్ల విస్తరణ అంటే గుంతలుగా ఉన్నటువంటి రోడ్లను పూడ్చడంతో పాటు ఇదే వీధి లైట్లు కావచ్చు, ఇంకా ఇతరత్ర కార్యక్రమం అంటే కుక్కల బెడద కావచ్చు, డ్రైనేజ్ సమస్య, ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య చాలా కాలం నుంచి కూడా వెంటాడుతూ వస్తుంది. ఇప్పుడు చూసినా కూడా ఏ ఒక్క అంటే గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఎక్కడ చూసినా కూడా సమస్య చాలా విలయతాండం చేస్తున్నామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక వర్షాలు వచ్చినప్పుడు మాత్రం నాలాలన్నిటి కూడా నిండిపోయి పూర్తి స్థాయిలో రోడ్లపైకి వరద నీరు అంటే ఏదైతే డ్రైనేజ్ నీరు వచ్చి అంటే అక్కడ మొత్తం కూడా పూర్తి స్థాయిలో డ్రైనేజ్ నీటితో అసలు చాలా సమస్య ఎదుర్కోవడంతో పాటు అక్కడ కాలనీలు మాత్రం చాలా అంటే స్మెల్ కూడా అంటే దుర్వాసనతో కూడా కాలనీలన్నీ కూడా వెదజల్లుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం తాజాగా చూసినాం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా గత ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 డివిజన్లలో ఎక్కడ చూసినా కూడా మురికి నీరే ముందుగా మనకు ప్రత్యక్షమవుతుంది కూడా అసలు మురికి నీరు లేని కాలనీ కూడా లేదని చెప్పేసి కూడా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా అంటే గ్రేటర్ పరిధిలో కూడా ప్రతి దగ్గర కూడా అదే సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. జూబ్లీహిల్స్ నే బెస్ట్ ఎగ్జాంపుల్ గా కూడా తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ లో ప్రధానంగా రోడ్లు కావచ్చు, ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యనే కనబడడంతో పాటు కొన్ని కాలనీలో మాత్రం వాటర్ సమస్య కావచ్చు, ముఖ్యంగా హై టెన్షన్ వైర్లు కావచ్చు, ఇవన్నీ అంశాలతో పాటు వీధి లైట్లు ఇవన్నిటిని కూడా ప్రధానంగా ఫోకస్ చేసే అంశంగా అయితే మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.